హలో ఎవ్రీవన్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ ఏంటో చూద్దాము. అయితే ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయా అని చాలామంది వెయిట్ చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. అయితే ఏంటి అంటే ఈ ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుందనమాట. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్ రావడం వల్ల ఏమైతుందంటే ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి కేసులు ఉండకుండా ఉంటుందనమాట. ఇక్కడ ఈ న్యూస్ పేపర్‌లో ఆర్టికల్‌లో చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్‌ను నియమించిన విషయం తెలిసిందే కదా. ఈ కమిషన్ ఏం చేస్తుందంటే ఈ నెలలో ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేస్తుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా. ఆ అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. ఆ బిల్లు ఎప్పుడైతే ఆమోదం పొందుతుందో ఆమోదం పొందిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారనమాట. మీరు నెగిటివ్‌గా థింక్ చేయకుండా నోటిఫికేషన్లు వస్తాయి అనే పాజిటివ్ మైండ్ సెట్‌తోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వస్తాయో లేదో అనే డౌట్ మైండ్ సెట్‌తో ఉండడం వల్ల మనం ప్రిపరేషన్ అనేది చేయలేము. మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనుకుంటే మాత్రము ఈ పాజిటివ్ మైండ్ సెట్‌తోని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు అంటే అసెంబ్లీ సమావేశాలు నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి కదా. ఆలోపు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది జరుగుతుంది. బిల్లు ఆమోదం పొందుతుందనమాట. నాకైతే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయని అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి కదా కొత్తగా. ఫస్ట్ డిఎస్సి రిలీజ్ అవుతుందంట. డిఎస్సి రిలీజ్ తర్వాత లైన్‌గా గ్రూప్ ఎగ్జామ్స్ కూడా అంటే గ్రూప్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అన్ని నోటిఫికేషన్స్ లైన్‌గా క్యాలెండర్ ప్రకారము రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఏంటి అంటే మార్చిలోపు గ్రూప్ 2 ఫలితాలు అని చెప్పేసి ఇంకొకటొచ్చింది. గ్రూప్ 2 అంటే గ్రూప్ 1 ఫలితాలు వచ్చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ప్రకటించిన విషయం తెలిసిందే కదా. గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 వచ్చేసి మార్చిలోపు రిజల్ట్స్ అనౌన్స్ చేసి నియామక పత్రాలు అందజేయాలని చెప్పేసి ఈ టీజీపీఎస్సీ నిర్ణయిస్తుందని అంటే అలా అనుకుంటుంది. మార్చిలోపు ఈ గ్రూప్ 2 ఫలితాలు అనేవి రిలీజ్ అవుతాయి. గ్రూప్ 1 ఏమో ఫిబ్రవరి, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏమో మార్చిలోపు లైన్‌గా అనమాట. ఫస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా అనమాట. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ డిసెంబర్ 18, 19కి ఇంకొకటి ఏంటి అంటే ఇవి టీజీపీఎస్సీ ఉంది కదా. బుర్రా వెంకటేశం నేతృత్వంలో కొంతమంది కలిసి ఢిల్లీకి వెళ్ళారనమాట. ఎందుకు అంటే అక్కడ యూపీఎస్సీ ఉంది కదా. యూపీఎస్సీ అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలా అందరితోని మీటింగ్ జరిగింది. మీరు ఎలా ఇప్పుడు ఈ నియామకాలు మీరు ఎలా ఫాలో అవుతారని చెప్పేసి సలహా కోసం వెళ్ళిందనమాట. మీరైతే పాజిటివ్ మైండ్ సెట్‌తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. డైలీ మీరు న్యూస్ పేపర్ కానీ ఏదైనా చదువుతుండండి. అంటే కరెంట్ అఫైర్స్ కోసము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.